హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు గంధే శ్రీనివాస్ సార్, గ్రూప్ 2 టాపర్, గెస్టెడ్ ఆఫీసర్. సో ఈ ప్రిఫరెన్సెస్ గురించి గ్రూప్ 1 పర్టికులర్గా చాలా మంది స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో కానీ అండ్ అలాగే ప్రిఫరెన్సెస్కి సంబంధించి ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఎలా చూస్ చేసుకోవాలి, ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి లైక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ సార్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదా సార్? సో సార్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఏ పోస్టుకు సంబంధించి లైక్ ఆర్డీఓ ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి, లేకపోతే డీసీలో ఎట్లాంటి వర్క్స్ ఉంటాయి, సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ర్యాండమ్గా అడిగినప్పుడు ర్యాండమ్ ఆన్సర్స్ చెప్పే బదులు సో ఒక ఎక్స్పర్ట్ పర్సన్ వస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సార్ని వే బ్యాక్ తన హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి రమ్మని చెప్పాను. సార్కి చాలా వర్క్స్ ఉన్నాయి, ఎందుకంటే రెగ్యులర్గా వర్క్స్ ఉంటాయి అండ్ హాలిడేస్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. బట్ మన రిక్వెస్ట్తోని ఇక్కడికి వచ్చారు అండ్ మేము అంతకు ముందు నుంచి కూడా వీఆర్ ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా కొంచెం స్టూడెంట్స్కి ఇన్పుట్స్ ఇస్తారు అన్న ఉద్దేశంతో సో చాలా మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వచ్చారు. దానికి తగ్గట్టు అన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పోస్ట్స్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పడానికి సార్ని ఇన్వైట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఓవర్ టు యూ సార్. సార్ డిస్కస్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది రోహిత్స్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఈ గ్రూప్ 1 సంబంధించి ఏప్రిల్ 16 నుంచి నాకు తెలిసి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి ఏప్రిల్ 15 నుండి వెబ్ నోట్ అనేది టీజీపీఎస్సీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీ యొక్క మెరిట్, మీ యొక్క ర్యాంకును బట్టి మీరు పోస్ట్లో ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మీ యొక్క వెబ్ నోట్స్ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి అభ్యర్థులు ఏ పోస్ట్ ఎలా ఉండబోతుంది, ఆ పోస్ట్ యొక్క మామూలుగా వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రమోషన్ ఎలా ఉంటుంది, వర్క్ నేచర్ ఏ విధంగా ఉంటుంది. సో దీన్ని ఒక మినిమం లెవెల్లో కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లను, నాకు తెలిసినటువంటి కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లను, అలాగే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో కొంతమంది గ్రూప్ 2 ఆఫీసర్లను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలను ఇక్కడ మీకు కనీస అవగాహన కోసం మీకు తెలియజేయడానికి ఇక్కడ ఈ వీడియో జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన మెరిట్, మనకు వచ్చిన ర్యాంకులు మీకు అక్కడ చూసుకుంటే అర్థమైపోతుంది. మీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు, మీ వెనకాల ఎంతమంది ఉన్నారు, మీ ర్యాంక్ ఎంత ఉంది, ఏ పోస్ట్ వస్తుందని చెప్పేసి కనీసం మీకు అవగాహన వస్తుంటే నాకు పలానా పోస్ట్ వస్తుంది, పలానా పోస్ట్ రాదు. అయితే ఇక్కడ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. మీరు ఇప్పటి వరకు ర్యాంక్ తెచ్చుకున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, మెరిట్లో ఉన్నారు. కానీ మీ అభిరుచికి తగ్గట్టు, మీ వ్యక్తిత్వానికి తగ్గట్టు, మీ నేచర్కు తగ్గట్టు మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే రాబోయే 20 సంవత్సరాల 30 సంవత్సరాల సర్వీస్ను మీరు అక్కడ ఆ సర్వీస్లో మీరు చేసేటువంటి సర్వీస్లో మీరు 100% ది బెస్ట్ ఇవ్వచ్చు. ఓసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మీ నేచర్ కావచ్చు, మీ యొక్క అభిరుచి కావచ్చు వేరే ఉంటుంది. పలానా వాళ్ళు ఇది క్రీమ్ పోస్టు, పలానా వాళ్ళు అది క్రీమ్ పోస్టు, ఇది బాగుంటుంది, ఇది అట్లా బాగుంటుంది అని చెప్పి ఇవ్వడం వల్ల వేరే వాళ్ళ సజెషన్స్, వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళే చెప్పడం వల్ల, అది పెట్టడం వల్ల రేపు పొద్దున సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత అది మీ అభిరుచి కావచ్చు, మీ వర్క్ కల్చర్ కావచ్చు, మీ అట్మాస్ఫియర్ కావచ్చు, మీ ప్రతి మనిషికి ఒక సహజమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఆ నేచర్కు విరుద్ధంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు ఆ జాబ్ను ఇష్టపడకపోవచ్చు. సో ఇట్లా గతంలో కూడా గ్రూప్ 2లో కొంతమంది ఘటనలు కూడా జరిగినాయి. అంటే వాళ్ళు నచ్చిన జాబ్ తెలియక మేము టాపర్స్గా అని చెప్పేసి పెట్టుకోవడం, తద్వారా నచ్చకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోవడం, ఇంకా వేరే రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ స్పెసిఫై చేస్తలేను, కాకపోతే మీకు అర్థం కావడానికి ఇక్కడ నేను అవి చెప్తున్నా. సో ఈ నేపథ్యంలో ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఏ పోస్ట్ యొక్క నేచర్ ఏంది, దాని యొక్క ప్రమోషన్ ఏంది అనేది ఓన్లీ ఒక కనీస అవగాహన అంటారు తెలుగులో, కనీస మినిమం అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో. అంతే తప్ప నేను ఇక్కడ చెప్పిందే 100% రైటు, ఇదే ఫైనల్ అని కాదండి. జస్ట్ ఈ రోహిత్స్ అకాడమీ తరపున అభ్యర్థులకు ఎంతో కొంత అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ నేను వచ్చేసి ఈ యొక్క వివరాలు అనేది మీకు అందించడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని నేను అంశాలను చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని, అలాగే మీ మెరిట్, మీ ర్యాంక్ను బేస్ చేసుకొని మీరు ఆ వెబ్ ఆప్షన్స్ను ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కూడా తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసిన రోహిత్స్ అకాడమీ వాళ్ళని కన్సల్ట్ అయినా, నాకేందో తెలిసినా కూడా వాళ్ళ ద్వారా మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీకు అందరు తెలిసిన విషయమే, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉన్నది. ఫస్ట్ పోస్ట్ అందరికీ కూడా
ఇది డ్రీమ్ జాబ్ అండి. డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది ఎవ్రీ పర్సన్ ఎవరైతే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా గ్రూప్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిప్యూటీ కలెక్టర్ అనేది చాలా డ్రీమ్ జాబ్, క్రీమ్ పోస్ట్ అండి. ఎందుకు దీనికి అంత అంటే, మామూలుగా ఈ జాబ్లో అయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో మినిమం 8 to 10 years లోపల వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్గా మారే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అండి, కన్ఫర్డ్ ఐఏఎస్గా మారే అవకాశం ఉంటుంది. సో సొంత రాష్ట్రంలో ఐఏఎస్గా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న ఒకే ఒక్క పోస్టు గ్రూప్స్ ద్వారా, అంటే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ జాయిన్ అవ్వడం. ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కొద్దిగా ఎగ్జామ్షన్ తీసుకొని 6 years కూడా మనకు కన్ఫర్డ్ ఐఏఎస్గా ఆ యొక్క పోస్ట్ ఉన్న వాళ్ళని కన్ఫర్డ్ ఐఏఎస్గా కూడా ప్రమోషన్ ఇస్తుంది. ఇన్ జనరల్ అయితే 8 to 10 years ఆఫ్ సర్వీసెస్ తర్వాతనే మనకున్న సమాచారం మేరకు ఐఏఎస్గా కన్ఫర్డ్ ప్రమోషన్ ఇస్తారని చెప్పి తెలిసింది. అయితే ఈ డిప్యూటీ కలెక్టర్ అనేది ఇక్కడ మీకు అది పోస్ట్ నేమ్, అదొక డిసిగ్నేషన్. మీరు ఈ యొక్క డిప్యూటీ కలెక్టర్ హోదాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనుక విధులు నిర్వహిస్తే మిమ్మల్ని ఆర్డీఓగా పరిగణిస్తారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా మిమ్మల్ని పరిగణిస్తారు. అలా కాకుండా ఇదే రెవెన్యూలో ఒక సెక్టర్ అయినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్లో ఉంటే మిమ్మల్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, అంటే మీరు చేసే పనిని బట్టి మీ యొక్క పోస్ట్ నేమ్ అనేది, మీ యొక్క ఈ డిసిగ్నేషన్ అనేది మారుతుంటుంది. సో పేరు వచ్చేసి డిప్యూటీ కలెక్టర్, బట్ whenever you are working in revenue department you will be called as RDO, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. అంటే ఒక డివిజన్ కి హెడ్. అంటే మనకు విలేజ్, నెక్స్ట్ మండల్, నెక్స్ట్ డివిజన్ ఉంటాయి మన దగ్గర, పరిపాలనా విభాగాలు అట్లుంటాయి రెవెన్యూలో. విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ ఉంటుంది. సో డివిజన్ లెవెల్కు బాస్ వచ్చేసి ఆర్డీఓ అండి. ఓకేనా? సో మండల్ లెవెల్లో మీకు తహసీల్దార్ ఆఫీస్ ఏవైతే ఉంటాయో, ఎంఆర్ ఆఫీస్ ఏవైతే ఉంటాయో, ఆ డివిజన్లో ఉన్న అన్ని ఎంఆర్ ఆఫీసులకు సంబంధించినటువంటి హెడ్ ఆర్డీఓగా ఉంటారు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో పనిచేస్తే ప్రత్యేక భూసేకరణ అధికారి కింద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కింద ఉంటుంది. స్పెషల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ అంటారు, ఎల్ఈఓ అంటారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ అంటారు. అలాగే ఇక్కడ ఈ డిప్యూటీ కలెక్టర్ యొక్క పోస్టు ప్రత్యేకత ఏంటంటే, వేరే డిపార్ట్మెంట్తో వాళ్ళు పోల్చుకుంటే మిమ్మల్ని ఆర్డీఓనే కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్లో ఎల్ఏఓనే కాకుండా వేరే డిపార్ట్మెంట్లో కూడా లూప్ లైన్ అనొచ్చు, లేదంటే ఫారిన్ సర్వీసెస్ కింద మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డిఆర్డిఏ పీడీగా లూప్ లైన్ పోస్టులు, ఇవన్నీ కూడా ఫారిన్ సర్వీసెస్ పోస్ట్ అంటారు. డిఆర్డిఏ పీడీగా డిస్టిక్ లెవెల్లో మీకు మైనార్టీ ఆఫీసర్ కానీ, ఓకేనా, డిస్టిక్ లెవెల్లో ఇంకా బీసీ ఆఫీసర్గా అక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది గవర్నమెంట్ కనుక్కున్నప్పుడు ఆర్డీఓ క్యాడర్ పే స్కేల్ ఉన్నటువంటి అంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి పే స్కేల్ ఉన్నటువంటి అన్ని పోస్టులకు మీరు అర్హులు ఉంటారు. మిమ్మల్ని అక్కడ ఆ రకంగా మీ యొక్క విధులు నిర్వర్తించమని చెప్పేసి గవర్నమెంట్ మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఆర్డీఓ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ ఎక్కువ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఆర్డీఓకి సంబంధించి మీకు జనరల్ తెలిసిన విషయమే, ఎంపీడీఓ అయినా, ఆర్డీఓ అయినా, మున్సిపల్ కమిషనర్ అయినా, ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా మనకు పబ్లిక్ సర్వీసెస్ ఎక్కువ ఉంటుందండి. పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్లు ఏవైనా కూడా కొద్దిగా మనకు వర్క్ కల్చర్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. మనం ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ రకమైన ప్రెషర్లైనా, ఒత్తిళ్ళనైనా తట్టుకునే మనకు నేచర్ ఉండాలి. ఇంకోటి, గ్రౌండ్ లెవెల్లో పేద ప్రజలకు కానీ, ఆ లబ్ధిదారులకు కానీ ఆన్ టైము గవర్నమెంట్ అప్పయ్యేటువంటి డ్యూటీస్ని డెలివరీ చేసేటువంటి కేపబిలిటీస్ ఉండాలి. సో ఓవరాల్గా ఏంటంటే ఇది అంత ఈజీగా అంటే పోయి ఆఫీస్లో కూర్చొని మళ్ళీ ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేటువంటి జాబ్ కాదు. ఒక డైనమిక్ నేచర్ ఉన్నటువంటి జాబ్. ఓకేనా? సో అన్ని రకాల బాధ్యతలు, విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, కొద్దిగా వర్క్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం టు టైం జాబ్ కాదు, అన్ని రకాల బాధ్యతలు ఉంటాయి. ఎవ్రీథింగ్ మా డివిజనల్ లెవెల్లో ఏదున్నా కూడా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అని కూడా అంటాం మనం. సో ఈ రకంగా ఆర్డీఓ అనేది చాలా మంది ఎందుకు యూజ్ చేస్తారు, ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ అంటే, ఎవరైతే యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్ వచ్చినా కూడా వాళ్ళ మెరిట్ సరిగా రాక సొంత రాష్ట్రం అలాంటి కాదో, ఈ ఓన్ తెలంగాణ స్టేట్ అలాంటి కాదో, అటువంటి వాళ్లకు డిప్యూటీ కలెక్టర్ ద్వారా 8 to 10 years పీరియడ్లో కన్ఫర్డ్ ఐఏఎస్గా ఉండి మన రాష్ట్రంలోనే ఐఏఎస్గా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న కొంతమంది ఐఏఎస్లో గతంలో గ్రూప్ వన్ అధికారులుగా సెలెక్ట్ అయ్యి కన్ఫర్డ్ ఐఏఎస్గా మారి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తారు. అది మీకు తెలిసే ఉంటుంది. ఇది మనకు డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి. ఓవరాల్గా కొన్ని పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
నేను మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా నుంచి కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలను మీకు చెప్తా. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏదైనా ఉంటే దాన్ని విని మీకు నచ్చిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకుంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సేమ్ అండి. మనకు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ ఎట్లనో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ ఎలాగానో, మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ అలాగా డివిజనల్ లెవెల్ పోస్ట్. ఇది డివిజనల్ లెవెల్ పోస్ట్. మళ్ళీ సేమ్ ఫీచర్ ఇక్కడ కూడా మనకు ఎట్లా అయితే అక్కడ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్లో మనము 8 to 10 years లోపల ఐఏఎస్ ఎట్లయితామో ఇక్కడ కూడా 8 to 10 years. ఈ పీరియడ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు, జస్ట్ అవగాహన కొద్ది మాత్రమే చెప్తున్నాను. సో 8 to 10 years లోపల మీకు మన రాష్ట్రంలో, మన సొంత రాష్ట్రంలో ఐపీఎస్గా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మీరు రెగ్యులర్గా డిస్టిక్లో చేస్తే ఈ యొక్క పోస్ట్ను డిఎస్పీ అంటాం, ఈ యొక్క పోస్ట్ను డిఎస్పీ అని అంటాం. లేదా కమిషనరేట్లో చేసిరు అనుకో, కొన్ని జిల్లాల్లో మనకు కమిషనరేట్లో ఏర్పాటు చేసిరు ఏసీపీ అంటాం, కొన్ని జిల్లాలో కమిషనరేట్లు చేసిరు ఏసీపీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న విషయం, మనకిక్కడ ఈ యొక్క కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చే కన్నా ముందు ఈ డిప్యూటీ కలెక్టర్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఏముంటుందంటే చాలా తక్కువ సమయంలోనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నెక్స్ట్ సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఈ రకమైన ప్రమోషన్లు కూడా మీకు ఈ యొక్క ఐఏఎస్ ప్రమోషన్ వచ్చే లోపల ఈ రకమైన ప్రమోషన్లు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అవి 3-4 yearsనే ఒక్కొక్క ఇయర్లో డిప్యూటీ కలెక్టర్ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ నుంచి మళ్ళీ సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కూడా మీకు ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ వే మీకు ఇక్కడ డిఎస్పీ నుంచి ఐపీఎస్ అయ్యే లోపల మీకు ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ మీకు మధ్యలో అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ కూడా ఉంటుంది. అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ కూడా ఉంటుంది. సో ఈ 8 to 10 years లోపల రాకపోతే మీకు కంపల్సరీ అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వస్తుంది. తర్వాత 8 to 10 years లోపల మీకు మళ్ళీ ఐపీఎస్ ప్రమోషన్ వస్తుంది, కన్ఫర్డ్ ఐపీఎస్గా మన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తించవచ్చు. ఏదైతే జిల్లాల్లో అయితే దీన్ని డిఎస్పీ అంటాం, లేదు అంటే మనకు కమిషనర్లు ఉంటే ఏసీపీ అంటాం. ఓకేనా? సో మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మాకేదో క్రీమ్ పోస్టు డీసీ డిప్యూటీ కలెక్టర్, తర్వాత డిఎస్పీ అని చెప్పేసి డీసీ రాలేదని డిఎస్పీ పెట్టుకోవడం కాదు. యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఏవైనా సరే అండి, ఒకసారి చూడండి ఎంత మంచి మనకు పవర్స్ ఉంటాయో, ఎన్ని మంచి పవర్స్ ఉంటాయో అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఎంత మంచి పవర్స్ ఉంటాయో అంత రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అంత మనము మన వర్క్ను కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మన వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. 24/7 అందుబాటులో ఉండాలి. నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఓకేనా? ఎల్లప్పుడు లా అండ్ ఆర్డర్లో ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలి. ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఏది వచ్చినా కూడా లీవ్స్ అడగకుండా కూడా ఏదైనా కూడా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆన్ డ్యూటీ, పై బాస్లో ఏ పని చెప్తుంది ఆన్ టైం డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఇక్కడ లా అండ్ ఆర్డర్లోనే పోస్టులు కాకుండా ఈ డిఎస్పీగా లా అండ్ ఆర్డర్లోనే పోస్టులు కాకుండా క్రైమ్ డిపార్ట్మెంట్లో, అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో, ఓకేనా, నెక్స్ట్ ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో, ఇలా వివిధ విభాగాల్లో కూడా ఈ యొక్క డిఎస్పీ పోస్టులు అనేవి ఉంటాయి. కాకపోతే నాకు చెప్పిన సార్లు ఏంటంటే నేను మనకు తెలిసినటువంటి ఏసీపీ సార్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ మనకు చెప్పిన మంచి సమాచారం ఏంటంటే అదేదో డీసీ రాలేదని చెప్పేసి డిఎస్పీ పెట్టుకోకండి. మీకంటూ మీకు ఒక డైనమిక్ నేచర్ ఉండి, మీకు ఒక పోలీస్ యూనిఫామ్ పట్ల ఒక ప్యాషన్ ఉండి, నేను ఎంత రిస్క్ అయినా సరే, ఎంత టైం అయినా సరే, నా ఫ్యామిలీ లైఫ్ని కానీ మిగిలిన అన్ని పర్సనల్ లైఫ్ అయినా సరే సాక్రిఫైస్ చేసి నేను నా డ్యూటీకి న్యాయం చేయగలుగుతా అనుకుంటే ఇది పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఆన్ టైం, యాజ్ టైం, అంటే ఈ ఫలానా టైం 10 కాగానే పోవడం, 5 కాగానే రావడం, నాకు శనివారం లీవ్ కావాలి, ఆదివారం లీవ్ కావాలి, ఇటువంటి అనేవి కొద్దిగా వీటికి దూరంగా ఉంటుంది ఈ డిపార్ట్మెంట్. ఓకేనా? బట్ ఇంకోటి ఏంటంటే మంచి పవర్స్ ఉన్న డిపార్ట్మెంట్. మీరు గ్రౌండ్ లెవెల్లో అన్అఫీషియల్గా మంచి మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేయొచ్చు. సమాజంలో కొన్ని ఏరియాల్లో కొన్ని ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటే వాటిని మార్పు చేయడానికి కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది యూనిఫామ్ జాబ్ కాబట్టి. సో ఒక మంచి పేరు, గౌరవం ఉంటాయి, ఇవన్నీ తెలుసు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ ద యూనిఫామ్ సర్వీస్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు చూజ్ ఇట్. అదే అంతే తప్ప ఏదో రాలేదని చెప్పేసి ఇది నెక్స్ట్ ఇయర్ నేను ఐపీఎస్ అయిపోతాను అట్లా ఇట్లని కాకుండా కొద్దిగా ఆలోచించి మీ యొక్క అభిరుచిని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీకున్న టైంకి. కొంతమందికి ఎట్లుంటుందంటే జనరల్గా నాకు అటు ఫ్యామిలీ లైఫ్ కావాలి, ఇటు జాబ్ ప్రొఫెషనల్ లైఫ్ కావాలి, రెండు నేను ప్యారల్ అటు అది చూసుకోవాలి, ఇటు ఇది చూసుకోవాలంటారు. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ ఎవరో ఒకరు ఉంటారు, ఫ్యామిలీలో ఎవరో ఒకరు లీడ్ చేస్తుంటారు, నేను మొత్తం ప్రొఫెషన్కే కేటాయిస్తాను, ప్రొఫెషనల్ మంచి స్కిల్స్ సంపాదించుకొని ప్రొఫెషనల్ మంచిగా ఒక పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇది ది బెస్ట్ సూటబుల్ అండి. ఇందులో ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఉమెన్ కూడా మంచి ప్రియారిటీ ఇస్తారు. వాళ్ళకి మంచి ఉమెన్ సేఫ్టీ విభాగంలో కావచ్చు, మంచి కింద
ఎవరైతే డిఎస్పీగా ఉమెన్ సెలెక్ట్ అవుతారో వాటికి కూడా గవర్నమెంట్ ఉమెన్ డిఎస్పీలకు కూడా మంచి ప్రియారిటీ ఈ మధ్య ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎవరికైనా ప్యాషనెట్ ఉండి మంచి డైనమిక్ నేర్చుకున్న వాళ్ళు డెఫినెట్గా చూజ్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనకి డిప్యూటీ కలెక్టర్ నుంచి ఐఏఎస్ ఎలా అవుతామో సేమ్ మనము డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి కూడా ఐపీఎస్ కావడానికి ఛాన్స్ ఉంది. సొంత రాష్ట్రంలో ఐపీఎస్ ఒక జిల్లా బాస్గా మీరు విధులు నిర్వర్తించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మీకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేది కొద్దిగా సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్ ఓరియంటెడ్ జాబ్ అండి. ఎందుకంటే మనకి ఇది అంటే కొన్ని సందర్భాల్లో ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి, నేను ఇక్కడ ఇది చెప్పే ప్రతి వర్డ్ ఇదే ఫైనల్ అని చెప్పట్లేదు. కొన్ని ఆఫీస్ నేచర్స్ ఎట్లుంటాయంటే టైం టు టైం 10:30 to 5:30 లేదంటే 10 to 6 ఉంటుంది. అలా అని చెప్పి ప్రతిసారి అలానే కాదు. గవర్నమెంట్ కొన్నిసార్లు ప్రత్యేకమైన బాధ్యతలు కానీ ప్రత్యేకమైన స్కీమ్స్ కానీ ప్రత్యేకమైన ప్రోగ్రాంలు కానీ లాంచ్ చేసినప్పుడు మనము ఎటువంటి అంటే శనివారం ఆదివారం లెక్క చేయకుండా ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మనం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో తప్ప ఇది జనరల్గా అయితే మంచి టైం టు టైం జాబ్ అండి. మీకు పెద్ద కొద్దిగా ఎక్కువ హెవీ రిస్క్ అంటే ఏముండదు. వైట్ కలర్ జాబ్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ సిటీఓ నుంచి మీరు అడిషనల్ కమిషనర్ స్థాయి దాకా అవుతారు. మీరు తక్కువ ఏజ్లో కనుక మీరు రిక్రూట్ అయి ఉంటే అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఇట్లా అడిషనల్ కమిషనర్ స్థాయి దాకా పోయేది ఉంటుంది. ఓకేనా. కొద్దిగా ప్రమోషన్ ఛానల్కి మాత్రం కొద్దిగా టైం పడుతుందని చెప్పారు. మేబీ 5 to 6 years అని చెప్పారు. మరి అది ఎంతవరకు వాస్తవం నాకు కొద్దిగా ఐడియా లేదు. సో ప్రమోషన్ అయితే 5 to 6 years లోపల వస్తుందని చెప్పేసి మనకైతే సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సిటీఓ అంటేనే మీకు తెలుసు ఇక్కడ ఏంది ట్యాక్స్కి సంబంధించి అన్ని చట్టాల మీద వాటి జియో మీద, సర్క్యులర్స్ మీద, యాక్ట్స్ మీద అన్నిటి మీద మీకు మంచి గ్రిప్ కమాండ్ ఉంటే మీరు మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందుతారు. మంచి కమాండ్ ఉంటే మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందుతారు. తెలిసిన విషయం ఏంటంటే మీకు మంచి ఈ చట్టాలను, యాక్ట్స్ని, ఆ రెగ్యులర్గా జియోస్ని, సర్క్యులర్స్ని గవర్నమెంట్ ఆన్ టైం టు టైం ఇచ్చేటువంటి ఏది ఇచ్చినా రిఫార్మ్స్ కానీ ఏవి ఇచ్చినా కూడా మంచి స్టడీ చేసి వాటిని అర్థం చేసుకునేటువంటి ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మాత్రం ఇంకా మంచి పేరు వస్తాయని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో జర కూల్ అండ్ కామ్, ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జర కూల్ అండ్ కామ్, ఏవి కొద్దిగా అటు ఫ్యామిలీ లేడీస్ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ బాధ్యత కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అంటే అందరని కాదు, నేను వాళ్ళని అట్లనే నిర్వర్తించాలని చెప్పట్లేదు. ఇన్ జనరల్గా కొంతమంది నేచర్ అలా ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కొద్దిగా కూల్ అండ్ కామ్ కాబట్టి సో ఎవరైనా ఉంటే ఇట్లా చూజ్ చేసుకోండి. సో ఎప్పుడోసారి గవర్నమెంట్ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు తప్ప టైం టు టైం ఉంటుంది. మంచి వర్క్ కల్చర్ మంచిగా ఉంటుంది. పెద్ద వేరే పొలిటికల్ ప్రెషర్స్ లాంటివి, పొలిటికల్ ఒత్తిడి కానీ అటువంటి ప్రెషర్స్ కూడా ఏం లేవని చెప్పడం జరిగింది. సో మనకేంటంటే అక్కడ ఉన్న చట్టాలను మంచిగా కమాండ్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. మన యొక్క డ్యూటీస్ ఏముంటే వాటిని మంచిగా డెలివరీ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 5 to 6 years నుంచి మనకు అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఇట్లా అడిషనల్ కమిషనర్ స్థాయి దాకా మనకు ప్రమోషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ ట్రాన్స్పోర్టర్ తెలుసుకోలేదు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ తక్కువ పొజిషన్ చూసుకోలేదు. ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టార్స్ అంటే మీకు అందరికి తెలిసిందే, ఇది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కొన్ని మండలాలకు కలిపి లేదా ఒక్కొక్క మండలంలో SRO సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఉంటాయి. ఈ జిల్లాలో ఉన్న అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులకు కలిపి హెడ్ ఎవరంటే డిస్ట్రిక్ట్ రిజిస్టార్. అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులకు కలిపి హెడ్ ఎవరంటే డిస్ట్రిక్ట్ రిజిస్టారు. ఇది కూడా చాలా తక్కువ మొత్తంలో పొలిటికల్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఎక్కువ మొత్తం పొలిటికల్ ప్రెషర్ అనేది ఉంటుంది. మంచి టైం టు టైం ఆ జిల్లా మీ జ్యూడిక్షన్లో ఉన్న అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల మీద మీకు కమాండింగ్ ఉంటుంది. ఓకేనా. టైం టు టైం, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అనేవి హాలిడేస్లో చేయరు జనరల్గా. సో ఎక్కువ హాలిడేస్ కానీ అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కొద్దిగా కూల్ అండ్ కామ్ నేచర్ ఉన్నటువంటి జాబు. అలాగే మీకు డిస్ట్రిక్ట్ రిజిస్టారే కాకుండా మనకు తెలిసింది ఏంటంటే మార్కెటింగ్ వాల్యూ అండ్ ఆడిట్ డిఆర్ అని కూడా ఒక పోస్ట్ ఉంటుంది. మార్కెటింగ్ వాల్యూ అండ్ ఆడిట్ రిజిస్టార్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఫస్ట్ అయితే జనరల్గా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ పోస్ట్ ఇస్తారు. తర్వాత మార్కెటింగ్ వాల్యూ అండ్ ఆడిట్ రిజిస్టార్ అనే పోస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సొసైటీ రిజిస్ట్రేషన్స్ కానీ జిల్లా లెవెల్లో సొసైటీ రిజిస్ట్రేషన్ కానీ అటువంటి రిజిస్ట్రేషన్ వర్క్స్ అని కూడా చేయాల్సి ఉంటుంది. సో వీటి అన్ని బేసిక్ నేచర్, ప్రతి డిపార్ట్మెంట్లో బేసిక్ నేచర్ ఆఫ్ వర్క్ మీరు ఎక్కడో మీ రియల్ లైఫ్లో, మీ రొటీన్ లైఫ్లో, మీ నిజ జీవితంలో ఎక్కడో చూసుంటారు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఆ జాబ్కు కూల్ నేచర్ ఉందా, కామ్ నేచర్ ఉందా, లేకపోతే హెవీ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుందా, పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా, ప్రమోషన్ ఛానల్ ఉంటుందా, అటువంటి అన్నీ కూడా ఇక్కడ చెప్పడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మీళ్ళని కూడా మీరు కన్సర్న్ ఆఫీసర్లు ఎవరికి కూడా మీరు ఫోన్ చేసినా కూడా వాళ్ళు చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రమోషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ డిఐజీ అని చెప్పారండి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అని చెప్పేసారు. తర్వాత అడిషనల్ జాయింట్ ఐజీ, అడిషనల్ ఐజీ అట్లా ఐజీ స్థాయి దాకా పోతారు. కానీ ఈ ప్రమోషన్ అనేది ఎన్ని రోజులని మనకు పర్టికులర్ ఐడియా లేదు. నెక్స్ట్ ప్రమోషన్ మాత్రం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా నిర్వర్తించారు. ఇది కూడా తెలియదండి, కొన్ని మాత్రమే కనుక్కున్నా. ఇది ఏఈఎస్ అండి,
ఇది ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంటే మనకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మద్య నిషేధం అండ్ నియంత్రణ అని చెప్పేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీకి ఈక్వలెంట్ మీకు అర్థం కావడం చెప్తున్నా, డిఎస్పీకి ఈక్వలెంట్ జాబు ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనేటువంటి పోస్టు మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు ఈక్వల్ క్యాడర్ వచ్చేసి మనకు ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి మనకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ త్వరలోనే వస్తుంది, ఈ మధ్య ఎక్కువ ఇవ్వలేరు అని చెప్పడం జరిగింది. సో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా మనము డిటిఎఫ్ లో భాగంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ లో భాగంగా ఏఎస్ గా విధులు నిర్వహిస్తాం. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంటే అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉంటుంది. ఈ ఈఎస్ కార్యాలయంలోనే మనకు అసిస్టెంట్ గా అంటే నెక్స్ట్ బాస్ గా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా మీరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది తెలుసు కదా. నెక్స్ట్ అలాగే ఏఈఎస్ గా మనకు ఇంకెక్కడ పోస్టింగ్ ఇస్తారంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో. ఏఈఎస్ గా మీకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కు హెడ్ మీకు అక్కడ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వాళ్ళు మనకు హెడ్ ఉంటారు, వాళ్ళ కింద ఏఈఎస్ మీరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏఈఎస్ కూడా కొన్ని లూప్ లైన్స్, అదే డిపార్ట్మెంట్ కొన్ని లూప్ లైన్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడ డిస్టిలరీస్ లోపల, బ్రీవరీస్ లోపల, కెమికల్ ల్యాబొరేటరీస్ లోపల కూడా మీకు ఏఈఎస్ కొన్ని పోస్ట్ ఉంటాయి. మీకు అవి జాయిన్ అయిన తర్వాత తెలిసిపోతాయి. అవి లూప్ లైన్ లాగా జస్ట్ లైక్ ప్యారలల్ పోస్టులు అనమాట. రెగ్యులర్ పోస్ట్ అయితే మీకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మీరు విధులు నిర్వర్తిస్తుంటుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ లేని సందర్భంలో ఆ కార్యాలయానికి హెడ్గా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. అది కాకుండా లూప్ లైన్లో ఐఎంఎల్ వాటిలో, డిస్టిలరీస్లో, బ్రీవరీస్లో, కెమికల్ ల్యాబొరేటరీస్లో ఇట్లా కొన్ని ఉంటాయి, మీకు అక్కడ తెలిసిపోతే అందులో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఈఎస్ ఉంటుంది. సో తొందరనే వస్తుందని చెప్తున్నాను. సో ఇక్కడ కూడా ఈ జాబ్ నేచర్ ఇది యూనిఫామ్ జాబ్ అయినప్పటికీ కూడా కంపేర్ టు పోలీస్ డిపార్ట్మెంట్తో పోలిస్తే కొద్దిగా డైనమిక్ అంటే కొద్దిగా కూలే ఉంటుందండి. కంపేర్ టు పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ అయినప్పుడు కొద్దిగా కూలే ఉంటుంది. అంటే వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ హెవీగానే ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని డ్రైవ్స్ ఇస్తారు, స్పెషల్ డ్రైవ్స్ ఇచ్చారు, స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమన్నారు. సో అటువంటిప్పుడు వర్క్ నేచర్ ఎక్కువ ఉంటుంది. జనరల్ కండిషన్లో చెప్తున్నామని. సో డిఎస్పీ కన్నా ఏ స్కూల్ వర్క్ నేచర్ ఉంటుంది, ఎక్కువ పొలిటికల్ ప్రెషర్ అటువంటిది ఏముండదు. ఓకేనా, మన కేసెస్ టార్గెట్ కానీ అవి ఉన్నప్పుడు అవి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ప్రమోషన్ కూడా తొందరగా వస్తుంది. ఓవరాల్గా కొద్దిగా కూల్ అండ్ కామన్ జాబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. ఇక్కడ కూడా మా మిత్రుడు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 తోని మాట్లాడడం జరిగింది. సో ఆయన మనకు ఏమని చెప్పిండంటే ఎవరైతే ప్రజలకు అట్టడుగు వర్గాల ప్రజలకు మంచిగా వెల్ఫేర్ స్కీమ్స్ని అందించాలనే ఒక మంచి దృఢ సంకల్పం ఉంటుందో, పేద వర్గాలకు మంచి న్యాయం చేయాలనే దృఢ సంకల్పం ఉంటుందో, పొలిటికల్ వాళ్ళతో మంచిగా మింగిలై వాళ్ళతో కలిసిపోయే తత్వం ఉంటుందో, అంటే వాళ్ళ యొక్క ప్రెషర్ని తట్టుకొని వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళతో మంచిగా ఉండే లక్ష్యం ఎవరైతే ఉంటుందో, ఎవరైతే 24/7 జాబ్కు రెడీగా ఉంటారో, ఎవరైతే నాకు లీవ్స్ వద్దు అది వద్దు, నేను మంచిగా జాబ్ చేసుకుంటాను, నాకు మంచి పేరు ఉండాలి, ప్రజల్లో గౌరవం ఉండాలి, నేను ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతుండాలి, వాళ్ళ యొక్క సమస్యలను వింటుండాలి, వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేస్తుండాలి, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తుండాలి అని ఇటువంటి డైనామిక్ నేచర్ ఉన్న వాళ్ళకు ది బెస్ట్ సూటబుల్ జాబ్ అని చెప్పడం జరిగింది. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను విన్న వాటిలో ఇదే ఫైనల్ అని చెప్పట్లేదు. నేను విన్న వాటిలో ఏంటంటే మున్సిపల్ కమిషనర్ సంబంధించి ప్రమోషనల్ ఛానల్ చాలా స్పీడ్ ఉంటుందండి. మున్సిపల్ కమిషనర్ జాబ్ సంబంధించి 1 minute. మున్సిపల్ కమిషనర్ సంబంధించి ప్రమోషన్ ఛానల్ మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ 1 గా ప్రమోషన్ ఇస్తుంది. తర్వాత స్పెషల్ గ్రేడ్, తర్వాత సెలక్షన్ గ్రేడ్ ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు మీ మెరిట్, మీ ర్యాంకును, మీ రిజర్వేషన్ను ప్లస్ మీ యొక్క అభిరుచిని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. అందరు టాప్లో డీసీ పెట్టారు, టాప్లో డిఎస్పీ పెట్టారు, టాప్లో ఇంకేదో పెట్టారు అని చెప్పి కాదు. ఫస్ట్ డీసీ డిఎస్పీ అందరూ పెడతారు జనరల్గా, ఎందుకంటే అవి కన్ఫర్ట్ ఐఏఎస్ ఐపీఎస్. ఆ తర్వాత మీ అభిరుచికి వ్యక్తిత్వంగా, లేదా కొందరికి యూనిఫామ్ జాబ్ నచ్చదు, కొందరికి డైనామిక్ నేచర్ నచ్చదు, మన జాబ్కి మనం న్యాయం చేయాలి, అట్లనే ఫ్యామిలీకి కూడా న్యాయం చేయాలన్నటువంటి నేచర్ ఉంటుంది కొంతమందికి. సో ఇటువంటి వ్యక్తిత్వం గల వాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, స్పెషల్ గ్రేడ్, నెక్స్ట్ సెలక్షన్ గ్రేడ్. ప్రమోషన్ ఛానల్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పారు.
అంటే చాలా ఫాస్ట్, అంటే 3 years లోపల ప్రమోషన్ వస్తుందని చెప్పి మాత్రం వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మన చెప్పిన మిత్రుడు కూడా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి ఒక 3 years 2.5 years లోనే గ్రేడ్ 2 అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారు. సో అట్లా సో ఎవరికైతే పొలిటికల్ ప్రెషర్ తట్టుకొని మేనేజ్ చేసుకుని ఒత్తిడి మంచి అది ఉంటుందో, లక్షణాలు ఉంటాయో, ఓవరాల్గా ప్రజలకు మంచి సేవ చేయాలి, ఏ స్కీమ్ వచ్చినా ప్రజలకు అందించాలి, అన్నిటినీ తట్టుకొని నిలబడగలుగుతాం, అన్ని రకాల వాటిని ఫేస్ చేయగలుగుతాం అన్నటువంటి నేచర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఈ 3 కూడా ఒకటే అండి. 3 కూడా ఒకటే. సోషల్ వెల్ఫేరు, నెక్స్ట్ బీసీ వెల్ఫేరు, నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్. ఇవి ఎస్టీలకు సంబంధించి అనుకుంటా, ఇది బీసీలకు, ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించింది. ఓకేనా? ఇవన్నీ నేచర్ కూడా సేమ్ అండి. మీకు డిస్ట్రిక్ట్ ఫర్ సపోజ్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే మీరున్న జిల్లాలో బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి మీరు డిస్ట్రిక్ట్ బాస్. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ఏది కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పోస్ట్ కాదు. వేరే ఇస్ కమింగ్ టు ది డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్, ఈ 3 కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అండి. ఈ 3 కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆ డిపార్ట్మెంట్లో ఆ వెల్ఫేర్కి సంబంధించి మీరే ఫైనల్ బాస్, మీరే హెడ్. అందుకే మీకు పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా? సో ఆ డిస్ట్రిక్ట్ క్యాడర్. సో దీనికి సంబంధించి దీని కింద మీకు జనరల్గా 3 ఎక్కువ వింగ్స్ ఉంటాయి. ఒకటి కార్పొరేషన్ సంబంధించిన లోన్స్, ఒకటి స్కాలర్షిప్స్, ఇవి మేజర్ అండి. స్కాలర్షిప్స్, నెక్స్ట్ వచ్చేసి హాస్టల్స్ అండి. స్కూల్ పిల్లల కాలేజ్ పిల్లల హాస్టల్స్ ఉంటాయి కదా, ఈ 3 విభాగాలను మీరు ఎక్కువగా సూపర్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లోన్స్, స్కాలర్షిప్స్ అండ్ హాస్టల్ సంబంధించి మీరు ఎక్కువగా సూపర్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విభాగానికి సంబంధించిన ఆ విభాగం మంచిగా కూల్గా నడిస్తే మీకు పెద్ద ఏముండదు. మళ్ళీ ఈ డిబిసిడిఓ కింద దీని గురించి చెప్తున్నా. డిబిసిడిఓ కింద మీకు నెక్స్ట్ ఏబిసి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 2-3 ఉంటారు హాస్టల్ విభాగానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఎస్డబ్ల్యూఎస్ హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 అలా ఉంటాయి. ఓకేనా? ఈ రకంగా డిబిసిడిఓ ప్రమోషన్ వచ్చేసి నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రమోషన్ ఉంటుంది డిబిసిడిఓ వాళ్ళకు. సో ఓవరాల్గా మరీ అట్లా హెవీ కాదు వర్క్, మరీ ఇట్లా లో కాకుండా అబౌవ్ మిడిల్ అన్నట్టు. మిడిల్ తీసుకుంటే అబౌవ్ మిడిల్ వర్క్ ఉంటుంది, అబౌవ్ యావరేజ్ వర్క్ ఉంటుంది. సో టైం టు టైం. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎవరైతే ఉన్నో బీసీ వెల్ఫేర్ వస్తుంది కానీ ఎస్సీ వెల్ఫేర్ వస్తుంది, వీళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ కాబట్టి ఎప్పుడైనా గవర్నమెంట్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ వర్క్ ఉన్నప్పుడు వీళ్ళని అందరినీ కూడా ఒక్కొక్క పనికి నోడల్ ఆఫీసర్గా, ఒక్కొక్క వర్క్ పెద్ద ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళని నోడల్ ఆఫీసర్గా నియమించే అవకాశం ఉంటాయి. ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇంకేదైనప్పుడు కానీ వీళ్ళని ఒక్కొక్క విభాగానికి నోడల్ ఆఫీసర్గా ఆ సంబంధిత ఎలక్షన్స్ వచ్చింది ఆ కార్యక్రమం ఒక్కొక్క విభాగానికి నోడల్ ఆఫీసర్గా వేసే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా పెద్ద ఇష్యూ. సో ఇది సేమ్ విధులు ట్రైబల్ సంబంధించి ఉంటాయి, సేమ్ విధులు సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఉంటాయి. వీళ్ళేమో ఎస్సీ కేటగిరీకి సంబంధించి, వీళ్ళు ట్రైబల్ సంబంధించి, వీళ్ళు బీసీ క్లాస్ సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 పోస్టులు కూడా సేమ్ అండి, 3 కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్. సో ఇక్కడ ఇప్పుడు సారు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ చేస్తుండు. సారు గతంలో గ్రూప్ 1 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యిండు. సార్కు 3 years లోనే ఆడిట్ ఆఫీసర్ వచ్చింది. సో ఫస్ట్ ఇది చూద్దాం ఒకసారి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, నెక్స్ట్ ప్రమోషన్ మనకు ఆడిట్ ఆఫీసర్ అండి. నెక్స్ట్ ప్రమోషన్ ఆడిట్ ఆఫీసర్. మనం ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గతంలో గ్రూప్ 1 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆడిట్ ఆఫీసర్గా చేస్తారు. ఆడిట్ ఆఫీసర్ అంటే మనకు జిల్లాలో వేస్తే డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ అంటాం, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ అంటాం జిల్లాలో వేస్తాం. సో ఆ జిల్లాలో ఆడిట్ విభాగానికి డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ హెడ్. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా నెక్స్ట్ మనకు డిస్ట్రిక్ట్లో కాకుండా వివిధ రకాల లూప్ లైన్స్ ఉంటాయి, లైక్ జిహెచ్ఎంసీ కానీ ఇంకా వేరే విభాగాలలో లూప్ లైన్స్లో కూడా ఆడిట్ ఆఫీసర్ చేయొచ్చు. బేసిక్గా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసి ఈ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఇనిషియల్ గజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనేది ఇనిషియల్ గజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. వీళ్ళ పని మనకు పేరులోనే ఉంది, ఆడిటింగ్. వీళ్ళ పని అనేది పేరులోనే ఉంది, ఆడిటింగ్. ఎక్కువగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి ఆఫీస్ సంబంధించిన ఆడిటింగ్ చేస్తారు. అలాగే అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించిన ఆడిటింగ్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన ఆడిట్ చేస్తారు. అలాగే ఎండోన్మెంట్ సంబంధించినటువంటి
ఆడిటింగ్ కూడా వీళ్ళు చేస్తారు. సో తొందరనే ప్రమోషన్ వస్తుంది ఆడిట్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్గా చేయాల్సి ఉంటుంది, లేదంటే లూప్ లైన్లో చేయాల్సి ఉంటుంది. సో జిహెచ్ఎంసీ వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ ఉంటాయి, అక్కడ వాళ్ళని తీసుకుంటారు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు కొద్దిగా మంచి కూల్ అండి. మనము ఎందుకంటే వేరే దగ్గరికి పోయి మనం ఆడిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు పెద్ద ప్రెషర్ కానీ పొలిటికల్ సైడ్ కానీ ప్రెషర్ కానీ అలా ఏముండదు. కొద్దిగా టైం టు టైం కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. పెద్ద నాకు తెలిసినంత వరకు గతంలో మనకున్న ఇన్ఫర్మేషన్, గతంలో గ్రూప్ 1 టాప్లలో ఉన్నటువంటి ఒకరు కూడా డిసిడిఎస్పి తర్వాత ఏఓగా పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కూడా డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఇందులో ఉన్న పని విధానం కావచ్చు, కూల్నెస్ కావచ్చు, పొలిటికల్ ప్రెషర్ లేకపోవడం కావచ్చు, వివిధ రకాల ఎటువంటి ఒత్తిడి లేకపోవచ్చు కావచ్చు, కూల్ నేచర్, టైం టు టైం కావచ్చు. సో ఇటువంటి కొన్ని వాళ్ళకు ఉన్నాయి. అట్లున్నప్పుడే వాళ్ళు దానికి జస్టిఫై చేసే అవకాశం ఉందని చెప్పి కావచ్చు. సో తెలుసుకున్నారు అనుకొని వాళ్ళు పెట్టుంటారు. సో అట్లా కూడా ఇప్పుడు అట్లా వర్క్ చేస్తారండి. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మీ యొక్క అభిరుచి, మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క నేచరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ చూసింగ్ వెబ్ ఆప్షన్స్ అలాంగ్ విత్ యువర్ మెరిట్ అండ్ ర్యాంక్ అండ్ రిజర్వేషన్తో పాటు మీ యొక్క నేచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెబ్ ఆప్షన్ ఎక్సలెంట్. మీకు వ్యక్తిత్వానికి అగనెస్ట్గా మీరు ఏది చేసినా కూడా రేపు పొద్దున ఇబ్బంది పడదు. ప్రశాంతమైన జీవితం, సాటిస్ఫైడ్ లైఫ్ అనేది మీకు ఉండదండి. ఓకేనా, ఇంకేమున్నాయి? మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ మీలో చాలా మంది, అంటే ఒకవేళ ఈ వీడియో చూసేటప్పుడు చాలా మంది పంచాయత్ సెక్రటరీలు కూడా సెలెక్ట్ అయ్యారు, మీరు ఏమంటారు ఎంపీఓలు కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఎంపీడీఓ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎంపీడీఓ నేచర్ ఏందనేది. సో ఇది జనరల్గా ఈ 3 పోస్ట్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఆర్డీఓ అయినా సరే, నెక్స్ట్ ఏంటండి మున్సిపల్ కమిషనర్ అయినా సరే, నెక్స్ట్ ఎంపీడీఓ అయినా సరే, నెక్స్ట్ డిఎస్పీ అయినా సరే, ఇవి 4 కూడా ప్రజలతోని చాలా దగ్గర సంబంధాలు ఉంటాయండి. ప్రజలతోని ఎప్పుడు విజ్ఞప్తులు వస్తుంటాయి, ఎప్పుడు వినతులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, సాల్వ్ చేస్తుండాలి. గవర్నమెంట్ కూడా ఏ ప్రియారిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా కూడా ఐదర్ ఆర్డీఓ స్థాయి వాళ్ళకన్నా, లేదంటే మున్సిపల్ కమిషనర్ కన్నా, ఎంపీడీఓ కన్నా, ఇక్కడ తహసీల్దార్ బేసిక్ లెవెల్ తహసీల్దార్ ఉంటారు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు, ఎంపీడీఓలకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చినా గ్రామాలకు సంబంధించి వీళ్ళకి అప్పుతుంది కాబట్టి కొద్దిగా హెవీ వర్క్ నేచర్ ఉంటుంది. సో ఎంపీడీ ఆఫీస్లోనే మనకు ఎన్నికైనటువంటి ఎంపీపీ కూడా మనకు ఎంపీడీఓస్ ఉంటారు. కాబట్టి దీనికి కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ అనేది, అంటే పొలిటికల్ వాళ్ళతో కొద్దిగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళతో మేనేజ్ చేసుకుని వాళ్ళతో మింగిల్ అయ్యే వ్యక్తిత్వం ఉంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ప్రమోషన్ ఛానల్ మాత్రం మనకు కష్టం అని తెలిసింది. ఎందుకంటే చాలా మంది గ్రూప్ 1లో అధికారులు గతంలో ఎంపీడీఓ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికి ఇంకా ప్రమోషన్ తీసుకోలేదని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ ప్రమోషన్ వస్తే మాత్రం నెక్స్ట్ జెడ్పీ సైడ్ జిల్లా పరిషత్లో డిప్యూటీ సీఈఓగా వస్తుంది, లేదంటే అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్డిఏలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్ కూడా వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది. కాకపోతే ప్రమోషన్ ఛానల్ చాలా తక్కువ. మీకు అందరూ తెలిసే ఉంటుంది ఎంపీడీఓ గురించి, ఎంఆర్ఓ గురించి కనుక్కోమంటే పెద్ద విషయం కాదు, వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా అనేది. ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీల మీద బాధ్యత కావచ్చు, ఆ గ్రామాల పంచాయతీల మీద పర్యవేక్షణ, అలాగే ఇంకొక అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతే స్కీమ్ ఉంటుందో దానికి సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీసర్గా కూడా ఎంపీడీఓ గారు ఉంటారు. సో ఇట్లా ఎక్కువ ప్రజలతోని మమేకమయ్యే 2 పోస్టులు ఉంటాయి. మండల్ లెవెల్లో మనకు ఒకటి తహసీల్దార్ పోస్టు, ఒకటి ఎంపీడీఓ పోస్టు. ఆ రకంగా విధులైన బాధ్యతలైనా ఏవైనా కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటాయి, హెవీగానే ఉంటాయి. మనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సి వస్తుంది. టైం టు టైం అనేది ఉండదు, లీవ్ అట్లేం ఉండదు. ప్రజలు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి లోపల గట్టి దృఢ సంకల్పం ఉండాలి. ఓకేనా, ఇటువంటి లక్షణాలు అన్నీ ఉంటే కూడా మీరు ఎంపీడీఓ పోస్ట్ కూడా కొద్దిగా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా ప్రమోషన్ ఛానల్ తక్కువ ఉందని మనకు తెలుసు. సో నెక్స్ట్ ప్రమోషన్ జెడ్పీలో అయితే డిప్యూటీ సీఓ, లేకపోతే ఇంకోటి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నేను మీకు కొద్దిగా ఎంతో కొంత కనీస అవగాహన కోసం చెప్పింది మాత్రం ఇదే ఫైనల్ అని కాదు. ఎందుకంటే మీలో కొంతమందికి ఒక్కొక్క పోస్ట్ గురించి నేను చెప్పే వాటికన్నా ఎక్కువ తెలియవచ్చు. నేను ఇక్కడ చెప్పే వాటికన్నా కూడా మీకు కొద్దిగా ఎక్కువ తెలియవచ్చు. అట్లా అని చెప్పి నేను తక్కువ చెప్తున్నాను. ఎందుకంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకు కల్పించమని మనకు ఒక చెప్పారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ బేస్ చేసుకొని నేను నాకు తెలిసిన అందరు అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏదేది అవసరం ఉందో అది చెప్పే ప్రయత్నం చేసిన. టూకీగా సింపుల్ చెప్పాలంటే ఇట్లా చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ను ఎక్సర్సైజ్ చేసుకోరి. మీ మెరిట్ను, మీ ర్యాంకును, మీ రిజర్వేషన్ను, మీ అభిరుచిని, మీ వ్యక్తిత్వాన్ని, మీకంటూ మీకు ఒక నేచర్ ఉంటుంది, దాన్ని బట్టి మంచి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోరి. ఆ జాబ్లో జాయిన్ అవ్వండి. ప్రజలకు మీరు జాయిన్ అయిన డిపార్ట్మెంట్లో ప్రజలకు ది బెస్ట్ మీకు ఇవ్వాలనేంత న్యాయాన్ని వాళ్ళకి చేయండి. అందరి గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా, సెలెక్ట్ అయిన అందరి అభ్యర్థులు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.